తక్కువ సమయంలో ఎక్కువ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడమే స్మార్ట్ పీపుల్ చేసే పని. న్యూస్ పేపర్ లాంటి క్లారిటీ, న్యూస్ ఛానల్స్ కంటే క్వాలిటీ. ఏంటి ఇంకేంటి? 4 Sides TV యాప్ డౌన్లోడ్ ఇట్. వెల్కమ్ టు స్పెషల్ డ్రైవ్ విత్ మీ అవినాష్ జనగామ. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా పోచారంలో ఉద్రిక్తత నెలకొంది. పేదల భూములు కబ్జా చేస్తున్నారనే ఆరోపణల నేపథ్యంలో బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ రియల్ ఎస్టేట్ బ్రోకర్ చెంపచెల్లుమనిపించారు. ఈ ఘటన మేడ్చల్ జిల్లా పోచారం మున్సిపాలిటీలోని ఏకశిలానగర్లో జరిగింది. దీంతో అక్కడ తీవ్ర ఉద్రిక్తత వాతావరణం ఏర్పడింది. బాధితులు రియల్ వ్యాపారులు పేదల భూములను అక్రమంగా కబ్జా చేస్తున్నారన్న విషయాన్ని ఎంపీ ఈటెల రాజేందర్ దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై స్పందించిన ఈటెల మేడ్చల్ జిల్లాలో పర్యటించారు. పేదల భూముల అక్రమ వ్యాపారం తనకు తెలిసిన వెంటనే అక్కడే ఉన్న రియల్ ఎస్టేట్ బ్రోకర్ను ప్రశ్నించడమే కాకుండా ఆగ్రహంతో చేయి చేసుకున్నారు. ఈ ఘటన అనంతరం మీడియాతో మాట్లాడిన ఈటెల రాజేందర్ పేదల భూములు కబ్జా చేయడాన్ని తీవ్రంగా ఖండించారు. కొందరు రియల్ వ్యాపారులు పేదల భూములను అక్రమంగా హస్తగతం చేసుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది నేరమని ఈటెల వ్యాఖ్యానించారు. తప్పు చేసే బ్రోకర్లకు కొమ్ము కాస్తున్న అధికారులపై చర్యలు తీసుకోవాలని ఘాటుగా విమర్శించారు. 1985లో నారపల్లి, కొర్రెముల ప్రాంతాల్లో పేదలు కష్టపడి కొనుగోలు చేసిన భూములను కబ్జా చేస్తూ రియల్ వ్యాపారం చేస్తున్నారని ఆరోపించారు. బ్రోకర్ల వల్ల బాధపడుతున్న పేదలకు బీజేపీ అండగా ఉంటుందని తెలిపారు. పేదల భూములను కాపాడటం తమ బాధ్యత అని హామీనిచ్చారు. భూములు కొనుగోలు చేసిన వారి కంటే కూడా దొంగ పత్రాలు సృష్టించే అధికారులదే తప్పు అని ఈటెల అన్నారు. వారి మీద కఠిన చర్యలు తీసుకోవాలని, జైలులో పెట్టాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో పరిపాలనా తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. చిన్న జిల్లాలను ఏర్పాటు చేస్తే పాలన సులభం అవుతుందని భావించామన్నారు. కానీ కలెక్టర్లు, పోలీస్ కమిషనర్లు ప్రజల సమస్యలు పట్టించుకోవడం లేదని విమర్శించారు. అయితే బ్రోకర్లకు మాత్రం పూర్తి సహకారం అందిస్తున్నారంటూ ఘాటుగా విమర్శించారు. పేదల భూములను కబ్జా చేయడానికి ప్రయత్నించే వారికైనా ఎవరికైనా ఖబర్దార్ అంటూ ఈటెల హెచ్చరించారు. బ్రోకర్ల దౌర్జన్యాలకు బీజేపీ భయపడదని తెలిపారు. పేదల కోసం పోరాడుతూనే ఉంటామని అన్నారు. ఈ ఘటన తెలంగాణలో రాజకీయ ఉత్కంఠను పెంచడంతో పాటు పేదల హక్కుల కోసం ఈటెల రాజేందర్ తీసుకుంటున్న చర్యలు చర్చనీయాంశమయ్యాయి. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా పోచారంలో ఉద్రిక్తత నెలకొంది. పేదల భూములు కబ్జా చేస్తున్నారనే ఆరోపణల నేపథ్యంలో బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ రియల్ ఎస్టేట్ బ్రోకర్ చెంప చెల్లుమనిపించారు. ఈ ఘటన మేడ్చల్ జిల్లా పోచారం మున్సిపాలిటీలోని ఏకశిలానగర్లో జరిగింది. దీంతో అక్కడ తీవ్ర ఉద్రిక్తత వాతావరణం ఏర్పడింది. బాధితులు, రియల్ వ్యాపారులు పేదల భూములను అక్రమంగా కబ్జా చేస్తున్నారన్న విషయాన్ని ఎంపీ ఈటెల రాజేందర్ దృష్టికి తీసుకువెళ్లారు. దీనిపై స్పందించిన ఈటెల మేడ్చల్ జిల్లాలో పర్యటించారు. పేదల భూముల అక్రమ వ్యాపారం తనకు తెలిసిన వెంటనే అక్కడే ఉన్న రియల్ ఎస్టేట్ బ్రోకర్ను ప్రశ్నించడమే కాకుండా ఆగ్రహంతో చేయి చేసుకున్నారు.
హైదరాబాద్ చుట్టుపక్కల 30 ఏళ్ల క్రితం 40 ఏళ్ల క్రితం చిన్న ఉద్యోగాలు చేసుకునేవాళ్ళు, చిన్న వ్యాపారం చేసుకునేవాళ్ళు ఆనాడు భూములు కొనుక్కొని ఇల్లు కట్టుకుంటున్న సందర్భంలో మళ్ళీ మాకు వేరే రిజిస్ట్రేషన్ ఉందని చెప్పి దొంగ డాక్యుమెంట్స్ సృష్టించుకొని పోలీసు వాళ్ళని మేనేజ్ చేసుకొని రెవెన్యూ అధికారులను మేనేజ్ చేసుకొని పేదలు కట్టుకునేటువంటి ఇళ్ళ మీద దౌర్జన్యం చేస్తున్నారు. మొన్న అరుంధతి నగర్లో, బాలాజీ నగర్, జవహర్ నగర్లో ఇట్నే చేస్తే మేము పోయి వచ్చినాం. పేదలు వాళ్ళు 40 గజాలు 60 గజాలలో ఇల్లు కట్టుకునేటువంటి పేదలు వాళ్ళు 40,000 50,000 జమ చేసుకొని ఒక రేకుల షెడ్ వేసుకుంటే కూలగొట్టిపోతున్నారు. 50,000 రూపాయల నుంచి 2 లక్షల రూపాయలు ఇస్తే తప్ప పేదలు ఆ రేకుల షెడ్లు వేసుకునే పరిస్థితి లేదు. దాని మీద నేను రెవెన్యూ మంత్రి గారితో మాట్లాడినా, కలెక్టర్ గారితో మాట్లాడినా, సిపి గారితో కూడా మాట్లాడినా. నేను 6 నెలలు అవుతుంది భారతీయ జనతా పార్టీ ఎంపీకి ఇక్కడ గెలిచి. 6 నెలల నుంచి ప్రతి నిత్యం కూల్చివేతల బాధలు తప్ప, పేదల కన్నీళ్ళు తప్ప, నా ఇండ్లు కూలగొడుతున్నారు, నా జాగలు గుంజుకుంటున్నారు, నేను కాంపౌండ్ వాళ్ళు కడితే కూడా గుండాలు బెదిరిస్తున్నారు, మా కాలనీలలో కిరాయి గుండాలు లిక్కర్ సీసాలు తెచ్చుకొని తాకుండా మా మీద దౌర్జన్యం చేస్తున్నారు. ఎటుపోతుంది సారు ఇది? ఇంత పెద్ద విశ్వనగరం అని చెప్తా ఉన్నారు, ఇంత గొప్ప పోలీస్ అని చెప్తా ఉన్నారు, పేదల ప్రాణాలకు రక్షణ లేకుండా పోతుందని చెప్పి కన్నీళ్ళు పెడతా ఉన్నారు. నిన్న నా దగ్గరికి ఏకశిలా నగర్ కాలనీ వాసులు వచ్చింది. 1985, ఇవాళ కాదు నిన్న కాదు, 1985 ఆనాడు ఇక్కడ ఎకరం 10,000 రూపాయలు 5,000 రూపాయలకి ఎకరం ఉండే. ఇక్కడ ఆనాడు రియల్ ఎస్టేట్ వాళ్ళు ప్లాట్ చేస్తే కొనుక్కున్నారు. వాళ్ళు అందరూ కూడా రెవెన్యూ ఉద్యోగులు ఉన్నారు, ఇలా పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేసే వాళ్ళు ఉన్నారు, రిజిస్ట్రేషన్ ఆఫీస్లో పనిచేసే వాళ్ళు ఉన్నారు. ఇలా 32 డిపార్ట్మెంట్లలో పనిచేసేటువంటి ఆనాటి చిన్న ఉద్యోగులు ఇక్కడ జాగాలు కొనుక్కున్నారు. ఇవాళ ఆ జాగాలు ఇక్కడ ఇల్లు కట్టుకుందామంటే ఆనాడు దొంగల భయం కాబట్టి, రాళ్ళు రప్పలున్న గుట్టల భూములు కాబట్టి, చెట్లు కంచెలున్న భూములు కాబట్టి సెక్యూరిటీ భయపడి ఆనాడు కట్టుకోలేదు. మెల్లమెల్లగా జాగాల ఖరీదు పెరుగుతున్నప్పుడు, వాళ్ళకు 4 పైసలు జమ అవుతున్నప్పుడు ఇల్లు కట్టుకునే ప్రయత్నం చేసి 10 మంది ఇల్లు కట్టుకున్నారు. ఇవాళ ఇల్లు కట్టుకునే ప్రయత్నం చేస్తున్నప్పుడు ఇక్కడ మొన్న కొత్త గవర్నమెంట్ వచ్చిన తర్వాత మొన్నటి వరకు పాలక మండలి, గ్రామ పంచాయతీ ఉన్నంత వరకు, మున్సిపాలిటీ ఉన్నంత వరకు వాళ్ళకి పర్మిషన్లు వచ్చినాయి. కానీ కొత్త ఈ గ్రామ పంచాయతీ పాలక మండలి వాళ్ళ టైం అయిపోయిన తర్వాత స్పెషల్ ఆఫీసర్ల పాలన తెచ్చి ఇక్కడ కట్టుకునేటువంటి ఇండ్లకు పర్మిషన్ ఇస్తలేరు. అంటే కంచే చేరుని మేసినట్టుగా ఏ పేదలకైతే అండగా ఉండి వాళ్ళకు పర్మిషన్లు ఇచ్చి ఇల్లు కట్టుకుంటే చేయాలి ప్రభుత్వమే స్వయంగా ఇక్కడ ఇల్లు కట్టుకోకుండా నిషేధించింది. పర్మిషన్ ఇస్తలేరు. ఇవాళ కట్టుకునేటువంటి వాటికి కూలగొడతా ఉన్నారు. కూలగొట్టేది ప్రభుత్వ అధికారులు కాదు, కూలగొట్టి గుండాలు కూలగొడతా ఉన్నారు. ఇవాళ గ్రామ పంచాయతీ లేఅవుట్ ఉన్నప్పుడు 2007లో ఒక చట్టం వచ్చింది. గ్రామ పంచాయతీ లేఅవుట్లు ఐసీసీ కట్టుకోవద్దు, ఎల్ఆర్ఎస్ కింద మళ్ళీ రెగ్యులైజ్ చేసుకోవాలి. పాపం రెగ్యులైజ్ కూడా చేసుకుంటున్నారు. వాళ్ళు ప్రభుత్వానికి రెగ్యులేషన్ ఫీజులు కడుతున్నారు, ప్రభుత్వానికి పర్మిషన్ ఫీజులు కడుతున్నారు, అయినా కూడా కూలగొడతా ఉన్నారు. ఇవాళ నేను భూములు కొనుగోలు చేసిన వారి కంటే కూడా దొంగ పత్రాలు సృష్టించే అధికారులదే తప్పు అని ఈటెల అన్నారు. వారి మీద కఠిన చర్యలు తీసుకోవాలని, జైల్లో పెట్టాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో పరిపాలనా తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు ఈటెల. చిన్న జిల్లాలను ఏర్పాటు చేస్తే పాలన సులభం అవుతుందని భావించామన్నారు. కానీ కలెక్టర్లు, పోలీస్ కమిషనర్లు ప్రజల సమస్యలు పట్టించుకోవడం లేదని విమర్శించారు. అయితే బ్రోకర్లకు మాత్రం పూర్తి సహకారం అందిస్తున్నారంటూ ఘాటుగా విమర్శించారు. పేదల భూములను కబ్జా చేయడానికి ప్రయత్నించే ఎవరికైనా
ఖబర్దార్ అంటూ ఈటెల హెచ్చరించారు. బ్రోకర్ల దౌర్జన్యాలకు బీజేపీ భయపడదని తెలిపారు. పేదల కోసం పోరాడుతూనే ఉంటామని అన్నారు. ఈ ఘటన తెలంగాణలో రాజకీయ ఉత్కంఠను పెంచడంతో పాటు పేదల హక్కుల కోసం ఈటెల రాజేందర్ తీసుకుంటున్న చర్యలు చర్చనీయాంశమయ్యాయి. రాజకీయ నాయకుడంటే కేవలం రాజకీయాలు మాత్రమే కాదు, పేదల పక్షాన నిలబడతానని మాట ఇచ్చేటువంటి వాడే నాయకుడిగా ప్రజలు ఎన్నుకుంటారు, చూసుకుంటారు. అదేవిధంగా ఇవాళ పేదల భూముల కోసం ఈటెల రాజేందర్ నిలబడ్డటువంటి తీరు కాస్త చర్చనీయాంశమైన, అతను చేయి చేసుకోవడం కరెక్టా కాదా అనేటువంటి విషయాన్ని పక్కనెడితే అతను చేసినటువంటి తీరు, పేదల పక్షాన నిలబడి పేదల కోసం మేము ఉన్నామని చెప్పినటువంటి తీరు నిజంగా హర్షణీయం. ఈ విధంగానే పోరాటాలు కొనసాగాలని, పేదల పక్షాన నాయకులు నిలబడాలని కోరుకుంటూ ఇది ఇవాల్టి ఎక్స్క్లూజివ్ డ్రైవ్. నేను మీ అవినాష్ జనగామ, సైనింగ్.